అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని, మండలంలో ఏదైనా సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు అధికారులకు మంచి పేరు వస్తుందని అన్నారు. తనకు 5 ఏళ్ల పాటు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీల, చెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ తో పాటు మండలంలోని వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్ళి కూడా బోయిన్పల్లి మండలం నుంచి ఒక రోజు రాలేదు అనేది లేదు. దీంట్లో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి మా ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు అండ్ గ్రిడ్ ఏఈ గారికి మన సభాపక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి, గ్యాప్స్ ఎలా పూడ్చుకోవాలనే దాని మీద జరుపుకునే ఒక సాంప్రదాయ సర్వసభ సమావేశం. మరి పదవీ కాలంలో ఇది చివరి సమావేశము. ఈరోజే యాదృచ్ఛికంగా 90 రోజులు పూర్తవుతున్న సందర్భము ప్లస్ మా పదవీ కాలం పూర్తవుతున్న సందర్భం ఇదే రోజు కలిసి రావడంతో మరి మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మనకు అదృష్టవశాత్తు కూడా పార్లమెంటు సభలు నిన్నటికే వాయిదా పడ్డాయి కాబట్టి మనకు టెక్నికల్గా సాంకేతికంగా కూడా ఏ లోపం జరగకుండా మన టైం కలిసి రావడం జరిగింది. మరి ప్రజా సంక్షేమము మన ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులందరూ వాటిని పరిష్కరించే దిశగా వెళ్ళాలి. దానికే మన రాజ్యాంగము, ఆ రాజ్యాంగానికి అనుకూలంగానే మనం అందరం పనిచేయాలనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికను పొందుపరుస్తున్నారు. కాబట్టి మరి ఈ ఒక ప్రజాక్షేత్రంలో మీరు భాగస్వామ్యమైన తక్కువ మంది అంటే ఒక గ్రామంలో ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళ ఒక 50 మంది విద్యార్థులు ఉంటే ఆ 50 మంది విద్యార్థులు 10వ తరగతి నుంచి 12వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి తర్వాత